ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు తెలియపరుస్తున్నాను. అనుదినము పరిశుద్ధాత్మునితో అనే ఈ క్లుప్త సందేశం లేదా ఈ షార్ట్ మెసేజ్ ద్వారా ఈరోజు మిమ్మలను కలుసుకోవడానికి ఒక మంచి సమయాన్నిచ్చాడే ప్రభువు. మొదట ఆయనను మహిమపరుస్తున్నాను. రెండవదిగా ఈ సందేశము ఆసక్తిగా వింటున్నటువంటి మిమ్మలను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరొకసారి మీకు నా కృతజ్ఞతలు. దేవుని యొక్క మాటలు ప్రభువుకు ఆత్మచేత ప్రేరేపింపబడి పరిశుద్ధులు రాశారు. అది సమయోనుచితముగా మీతో మాట్లాడును. మీరు లోకములో, ప్రపంచములో ఏదో ఒక పట్టణములో, ఏదో ఒక గ్రామములో, ఇతర రాష్ట్రాలలో ఉంటూ మీరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో నాకు తెలియదు. దాని గురించి చింత లేదు. అయితే ఇప్పుడు మీకు నేరుగా వస్తుందే ఈ మాట. అది ఈ గడియకు సంబంధించిన వాక్కు అనేది మీరు దయచేసి విశ్వసించండి. ఈరోజు ప్రభు మీతో మాట్లాడబోయేటువంటి మాట, నేను ఈ మధ్య కాలములో మాట్లాడుతూ వస్తున్న యెషయా గ్రంథం 61వ అధ్యాయం అదే మొదటి వచనం, ఒక ప్రత్యేకమైన మాటను తీసుకొని మీతో పంచుకుంటున్నాను. అది ఈ రోజుకు సంబంధించిన మాట. అది ఏమిటి? యెషయా గ్రంథం 61లో చెరలో నున్న వారికి విడుదల, చెరపట్టబడిన వారికి విడుదల. చెర సాధారణంగా శిక్షించేటువంటి స్థలము. ఆంగ్లంలో జైలు అంటారు, తమిళ్లో, తెలుగులో చెరసాల అంటారు. అయితే దాన్ని మనము లోతుగా గమనించినట్లయితే పలు విధములైనటువంటి చెరలు ఉన్నాయి. కష్టం అనే చెర, పాపము అనే ఒక చెర, శాపము అనేది అది తట్టుకోలేనటువంటి చెర, కొన్ని ఇనుప బంధకాలు, అప్పుల భారము, వివరింప శక్యము కాని చెరలు, కుటుంబ కష్టం, నిందలు, అవమానములు, సుదీర్ఘకాల నిలువలో ఉన్నటువంటి కోర్టు కేసులు, ఇవన్నీ ఒక చెరకు సాదృశ్యం. అయితే ఈరోజు ప్రభు మీకు ఇచ్చేటువంటి మాట గమనిస్తున్నారా? ఆ మాట సెలవిస్తుంది, చెరలో నున్న వారికి విడుదలను. ఆమేన్. విడుదల యేసు నామములో మీకు చెప్పుచున్నాను. ఈ వాగ్దానము మీ యొక్క జీవితములో ఫలించు దినమని మీరు అంగీకరించండి. అది ఎలాంటి చెరైనప్పటికీ ఒక లిస్టే పెట్టండి. ఏ చెరైనా కావచ్చు. దానిలో నుంచి విడిపించుటకు ఒకరికి సాక్ష్యం. ఎవరు వారు? ఆ 61 ప్రారంభమయ్యేటప్పుడు ప్రభువగు ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది అని యేసును గురించి యెషయా ప్రవచిస్తున్నాడు. అలాగైతే పరిశుద్ధాత్ముని ద్వారా చెరలోనున్న వారికి విడుదల. ఆయనను ఆనుకొనండి, ఆయనను నమ్మండి, ఆయన యొద్ద మీ కష్టములను చెప్పండి. ఆయన ఈ దినం మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ఇదియే మీకు ఈ దినపు ప్రవచనపు వాక్కు. ప్రార్థించుదామా? మీరు ఈ సందేశపు ముగింపులో ప్రార్థిస్తాను. ప్రార్థించిన వెంటనే మీ యొక్క అభిప్రాయములను, మీ ప్రార్థన విన్నపములను, లేదంటే మీ సందేహములను, ఏమైనప్పటికీ ఆంగ్లం తెలిస్తే ఆంగ్లములో, తమిళం తెలిస్తే తమిళములో, మీకు తెలిసిన భాషలోనే ప్రార్థన విన్నపములు పంపండి. వాట్సాప్ నంబర్. ప్రార్థించుదాం. మంచి దేవా, యేసు నామములో మీ బిడ్డలకు ఈరోజు ఒక గొప్ప విడుదల. ప్రభువా, యేసు నామములో మూయబడిన తలుపులు తెరవబడి ఆ యొక్క చెరసాల తలుపులు పౌలు శీలలు ప్రార్థించి స్తుతించినప్పుడు చెరసాల యొక్క తలుపులు తెరవబడినట్లుగా ప్రతి బంధకములు, ప్రతి వ్యాధులు, ప్రతి దరిద్రతలు, ప్రతి విధమైన అవమాన పరిస్థితులు, చెరలు నజరేయుడైన యేసు నామములో అగ్ని నిప్పుల వల్లే చల్లచెదరైపోవునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. ఈ ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో మంచి తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. మరచిపోకుండా ఎంతమందికి వీలైతుందో అంతమందికి ఈ మెసేజ్ షేర్ చేయండి. దేవుని యొక్క కృప మిమ్మల్ని భరిస్తుంది. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.